పచ్చగా ఉన్న అందమైన అడవి, చెట్లు, పూలు, పక్షుల కిలకిలరావాలు. వాతావరణం సంతోషంగా ఉంటుంది. ఒక పెద్ద చెట్టుపై చిలుక గూడు కట్టుకుంది. దగ్గరలోని చెట్టులో ఒక కాకి నివసిస్తోంది. ఇద్దరూ మంచి స్నేహితులు. ఉదయాన్నే చిలుక, కాకి ఇద్దరూ కలిసి ఎగురుతారు. అడవిలో ఆహారం కోసం వెతుకుతారు. చిలుక పండ్లు తింటుంది, కాకి చెత్తలో ఏదైనా వెతుకుతుంది. ఒక రోజు చిలుక మెరిసే ద్రాక్ష పండ్లు ఉన్న చెట్టును చూసి ఆశ్చర్యపోతుంది. కాకిని పిలుస్తుంది. ఇద్దరూ పండ్ల చెట్టు వైపు ఎగురుతారు. చిలుక అంటుంది, మనం పంచుకుందాం. నేను పై పండ్లు తింటాను, నువ్వు కింద పడిన పండ్లు తిను. కాకి అంగీకరిస్తుంది. కాని కాకి మనసులో మోసం చేయాలని ఆలోచిస్తుంది. రాత్రి కాకి దొంగలా చిలుక గూడు దగ్గరికి వస్తుంది. గూడు చెడగొడుతుంది. నవ్వుతూ, ఇప్పుడు చిలుకకు గూడు లేదు అని అంటుంది. ఉదయాన్నే చిలుక తన గూడు పాడైందని చూసి బాధపడుతుంది. వెంటనే కాకి చేసిన పని అని గ్రహిస్తుంది. చిలుక కోపపడకుండా ఒక బుద్ధిమంతమైన ప్లాన్ ఆలోచిస్తుంది. కాకికి పాఠం చెప్పాలని నిర్ణయిస్తుంది. చిలుక కాకిని పిలుస్తూ అంటుంది, కాకి, నేను మరో పెద్ద పండ్ల చెట్టు కనుక్కున్నా. ఆ పండ్లు శక్తినిస్తాయి, నాతో రా. కాకి ఆనందంగా ఎగురుతూ చిలుక వెనుక వస్తుంది. ఇద్దరూ వేటగాడు వేసిన వల దగ్గరికి చేరుకుంటారు. చిలుక పై కొమ్మపై కూర్చుంది. కాకి కింద పండ్లు తినడానికి ముందుకు వెళ్తుంది. చిలుక దూరం నుంచి గమనిస్తోంది. కాకి జాగ్రత్త లేకుండా వలపై అడుగుపెడుతుంది. ఒక్కసారిగా వల మూసుకుపోతుంది. కాకి కేకలు వేస్తుంది. చిలుక కొమ్మపై కూర్చుని నవ్వుతూ చెబుతుంది, ఇప్పుడు అర్థమైంది కదా, మోసం చేస్తే ఇదే జరుగుతుంది. కాకి ఏడుస్తూ అంటుంది, క్షమించు చిలుక, నేను తప్పు చేశాను. ఇకపై ఎవరినీ మోసం చేయను. నన్ను బయటకు తీసేయ్. చిలుక వేటగాడు రాకముందే వల కొరికి కాకిని బయటకు తీస్తుంది. కాకి కృతజ్ఞతతో చూస్తుంది. కాకి చిలుక ముందు తలవంచి క్షమాపణ కోరుతుంది. చిలుక నవ్వుతూ చెబుతుంది, స్నేహం అంటే నమ్మకం, మోసం కాదు. ఇద్దరూ మళ్లీ అడవిలోకి ఎగురుతారు. పూల మధ్య ఎగిరి సంతోషంగా ఆడుతారు. చిలుక అంటుంది, తెలివిగా ఉండాలి కానీ దుర్మార్గంగా కాదు. నిజాయితీ ఉన్నవారే గెలుస్తారు. అడవిలో చిలుక, కాకి ఒకే కొమ్మపై కూర్చుని సంతోషంగా నిద్రపోతాయి. పిల్లలు, కాకి మరియు రామచిలుక కథ విన్నారు కదా. నచ్చితే ఒక లైక్ కొట్టండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని వీడియోస్ మళ్ళీ కలుద్దాం. బాయ్.